ఒక హీరో సినిమాలో మరొక హీరో రిఫరెన్స్‌లు వాడటం ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. స్టార్ హీరోల అభిమానులను అట్రాక్ట్ చేయడానికి చిన్న హీరోలు చిన్న సినిమాలను తమ సినిమాల్లో ఆయా హీరోలకు సంబంధించిన డైలాగ్స్‌నో, పేరునో రిఫరెన్స్ రూపంలో వాడుతూనే ఉంటారు. అయితే అభిమానులు కొన్నిసారి ఆ రిఫరెన్స్‌ను పాజిటివ్‌గా తీసుకుంటే, మరికొన్నిసార్లు నెగెటివ్‌గా తీసుకుంటారు. సందీప్ కిషన్ హీరోగా, రీతు వర్మ హీరోయిన్‌గా నటించిన సినిమా 'మజాకా'. రావు రమేష్, అంశు ఈ సినిమాలో కీలక పాత్రలు అయితే నటిస్తున్నారు. ఇక ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం అయితే వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతుంది. చిత్ర యూనిట్ సినిమాను తెగ ప్రమోట్ చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈ సినిమా ట్రైలర్ లో బాలయ్య రిఫరెన్స్ ను వాడిన విషయం మనందరికీ తెలుసు. బాలయ్య బాబు ప్రసాదం తీసుకో అని ఒక క్యారెక్టర్ అంటే జై బాలయ్య అంటూ మరొక క్యారెక్టర్ అనడంతో ట్రైలర్ బాగా వర్కౌట్ అయింది. అయితే ఈ రిఫరెన్స్ ను పెట్టడానికి తాను మొదట చాలా భయపడ్డానని, ఆయన ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని తెగ ఆలోచించినట్లు చెప్పారు. అయితే ఈ రిఫరెన్స్ ను పెట్టడానికి తాను మొదట చాలా భయపడ్డానని, ఆయన ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఎంతో ఆలోచించినట్లు చెప్పాడు. కానీ బాలయ్య ఫ్యాన్స్ ఈ డైలాగ్స్ ను సరదాగా తీసుకున్నట్లు చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన అయితే చెప్పారు. ఇక ధమాకా సినిమా టైంలో కూడా తనకు టాలీవుడ్ లోని అందరి హీరోల ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ దక్కిందని, వారే ధమాకాను అంత పెద్దగా హిట్ చేశారని చెప్పిన త్రినాథరావు ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ లో కూడా మజాకా విషయంలో హ్యాపీగా ఉన్నారని, ట్రైలర్ ను ఎంజాయ్ చేస్తూ బాలయ్య రిఫరెన్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. మరి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పై కూడా ఒక డైలాగ్ పెట్టారట. ఒక సీన్ లో హీరోయిన్ నడుము చూసిన హీరో, పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇలాంటిది ఎప్పుడో చేసేశారని కామెంట్ కూడా చేస్తున్నారట. మరి ఈ సెన్సార్ బోర్డు ఆ డైలాగ్ ని కట్ చేసిందని, పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఇలాంటి వస్తే అభ్యంతరాలు తలెత్తుతాయేమోననే ఆలోచనతో సెన్సార్ బోర్డు ఆ డైలాగ్ ని కట్ చేసినట్లు ప్రమోషన్స్ లో హీరో సందీప్ కిషన్ వెల్లడించారు.